యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో యువతలో నైపుణ్యం పెంచే లక్ష్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపాధికి చదువులకు అనుసంధానం చేయడం ద్వారా చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తే సమీప భవిష్యత్తులో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు ప్రధానంగా 5 ఉన్నాయి. అవి భారత్, చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్. కాగా ప్రపంచంలో అతి తక్కువ జనాభాతో ఉన్న దేశాలు వాటికన్, మొనాకో, జిబ్రాల్టర్ మొదలైనవి. ఈ దేశాల జనాభా 1,00,000 లోపే. ప్రపంచవ్యాప్తంగా 1991 వరకు అధిక జనాభాను శాపంగా భావించేవారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక సంస్థ ఒక సూచన చేసింది. జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని ప్రభుత్వాలకు జనాభా కార్యకలాపాల నిధి సూచించింది. అయితే ఇప్పుడు జనసంఖ్యను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం మనుషులంటే మానవ వనరులు అంటున్నారు. అంతేకాదు వినియోగదారులు కూడా అంటున్నారు ఆర్థికవేత్తలు. జనాభా పెరిగితే అందుకు అనుగుణంగా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. మన దేశంలో 1872లో తొలిసారి జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లకు ఒకసారి జాతీయ నమూనా సర్వే సంస్థ జనగణన చేపట్టడం మొదలైంది. సహజంగా ఏ దేశ ఆర్థిక అభివృద్ధిలో అయినా మానవ వనరుల ప్రాధాన్యం ఎక్కువ. ఉత్పాదకతకు దోహదం చేయడం ద్వారా సహజ వనరులు వినియోగించదగ్గ వస్తువులుగా మారతాయి. మానవ అభివృద్ధి అనేది సమాజంలోని ప్రజలందరి జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచే ప్రక్రియ. ప్రపంచంలోనే అత్యున్నత మానవ వనరుల ఆధారిత దేశాల జాబితాలో జపాన్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ, అమెరికా ఉన్నాయి. ఇవి నైపుణ్యం కలిగిన మానవ వనరులతో అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. కాబట్టి ఏ దేశమైనా మానవ మూలధనాన్ని మెరుగుపరచడం అవసరం. భారతదేశంలో ప్రస్తుతం జనన రేటు ఎక్కువగా ఉంది. మరణాల రేటు తక్కువగా ఉంది. భారతదేశ జనాభాలో దాదాపు 62% మంది 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు. ఇది నిరంతరం పెరుగుతోంది. ఇక్కడో విశేషం ఉంది. ప్రపంచంలో అత్యంత తక్కువ వృద్ధాప్య జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో మధ్యస్థ వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఈ నేపథ్యంలో దేశ జనాభాకు నైపుణ్యాలను పెంపొందించడానికి భారతదేశం ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. పెరిగిన జనాభాతో భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పని, వయస్సు నిష్పత్తిలో ఈ పెరుగుదల దేశంలోని కొన్ని పేద రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ వయస్సు జనాభా కోసం లాభదాయకమైన ఉపాధి అవకాశాలను భారతదేశం కల్పించగలగాలి. అప్పుడే నైపుణ్యం గల జనాభా మనకు దొరుకుతుంది. భారతదేశ శ్రామిక శక్తిలో నైపుణ్యం లేకపోవడం అతిపెద్ద సవాల్. భవిష్యత్తులో సృష్టించే కొత్త ఉద్యోగాలలో చాలా వరకు అత్యంత నైపుణ్యం కలిగి ఉంటాయి. తక్కువ మానవ మూలధనం, అలాగే నైపుణ్యాల కొరత కారణంగా భారతదేశం తన అవకాశాలను తగినంతగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే భారతీయ శ్రామిక శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే ఆరోగ్యం, విద్యా అవకాశాలను పెద్ద ఎత్తున మెరుగుపరుచుకోవాలి.
భారతదేశ జనాభా తగినన్ని ప్రయోజనాలు పొందడంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక అడ్డంకిగా మారింది. పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్, 4వ పారిశ్రామిక విప్లవం, సాంకేతిక పురోగతి ఈ అంశాల కారణంగా భవిష్యత్తులో నిరుద్యోగం మరింతగా పెరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది. దేశంలోని మానవ వనరుల నైపుణ్యాల మెరుగుదలకు, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, ఉద్యోగాల నైపుణ్యాల కోసం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మానవ మూలధనాన్ని నిర్మించడంలో సాయపడుతుంది. అంతేకాదు దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. మన దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వం 2022 నాటికి 500 మిలియన్ల మందికి నైపుణ్యం పెంచే లక్ష్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. మాధ్యమిక అలాగే ఉన్నత విద్యలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా విద్యా స్థాయిలను మెరుగుపరచాల్సి ఉంటుంది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు సక్రమంగా అమలు చేస్తే సమీప భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. జనాభా పెరుగుదలతో తప్పకుండా సమస్యలు ఉంటాయి. ప్రపంచ పటంపై ఏ దేశము దీనికి మినహాయింపు కాదు. అయితే యువశక్తి భారతదేశానికి ప్లస్ పాయింట్గా మారింది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.